కింద స్పాంజీ అడ్డం పెట్టేసి లారీలో లోడ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. వాటికి వెంటిలేషన్ ఫ్రీగా ఉండటం కోసం ఈ జాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇన్నర్ కవర్ అని చెప్పి అంటాం. ఇన్నర్ కవర్ ఆ పార్ట్స్ కూడా వినండి చూడండి. తర్వాత ఇది సూపర్ ఛాంబర్ అంటాం. దీనిలో ఈ కూమ్స్ లేవు. సూపర్ ఛాంబర్. తర్వాత ఇవి ఫీడింగ్ ఇవ్వడానికి, వీటికి అన్ సీజన్లో ఆహారం దొరకనప్పుడు మనం కృత్రిమంగా ఆహారం అనేది ఇస్తాం. సీజన్ మనకి సంవత్సరానికి 6 నెలల సీజన్ ఉంటుంది, 6 నెలలు అన్ సీజన్. తర్వాత ఇలా ఉంటాయి బీస్. ఈ ఈగలు కుడతాయి, కాకపోతే మన ప్రవర్తన బట్టి కుట్టకుండా ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరు కూడా ఇసురుగా మాట్లాడొద్దు. ఇవి ప్రశాంతమైన వాతావరణంలో న్యాచురల్ క్లైమేట్లో జీవిస్తూ ఉంటాయి. వీటికి మంచి సువాసనతో నేను చక్కగా సువాసన సబ్బుతో స్నానం చేసి వచ్చానంటే ఊరుకోకూడతాయి. మంచి ఫేస్ పౌడర్ రాసుకొచ్చానంటే ఊరుకోకూడతాయి. మంచి ఆర్నమెంట్స్ పెట్టుకున్నాను, నా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయంటే ఊరుకోకూడదు. ఎందుకంటే వాటి నుంచి రిఫ్లెక్ట్ తగులుతుంది వీటి కళ్ళకి. ఇప్పుడు నైట్ టైం మన కళ్ళకి ఫోకస్ లైట్ ఎదురుగుండా వచ్చేవాళ్ళు లైట్ వేస్తే మనకు కోపం వస్తుందా లేదా? వాడిని కొట్టలేకపోయినా తిట్టుకుంటాం. అట్లాగే నాన్ వెజ్ తినొస్తే విపరీతంగా కొడతాయి. ఇవన్నీ మనం మంచి అనుకుంటాం, కానీ వాటికి మంచిది కాదు ఇవన్నీ కూడా. ఇవన్నీ చెడు అలవాట్లు. తర్వాత హెయిర్ ఆయిల్స్ చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి కొబ్బరి నూనె రాసురండి, ఏమనవు. అంతేగాని ఏదో మంచి సువాసన వచ్చేది ఆయిల్స్ ఉంటాయి కదా, అలాంటి ఆయిల్స్, వాసన వచ్చే ఆయిల్ రాసుకొస్తే విపరీతంగా గుట్టేస్తాయి. తర్వాత మన నోట్లో నుంచి వచ్చే గాలి మీరు ఎంత మనం శుభ్రంగా బ్రష్ చేసుకున్నా బ్యాడ్ స్మెల్ వస్తుంది. మనకు తెలియదు అది, ఎందుకంటే మనం 24 hours అదే స్మెల్కి అలవాటు పడిపోయాం కనుక మనకు తెలియదు. ఇంకోటి ముక్కు దగ్గర నోరు పెట్టి మాట్లాడితే ఆడు గోబెండి కొడతాడు. అట్లాగే మన ముక్కులోంచి వచ్చే శ్వాస కూడా దుర్వాసన, చెడు వాసన వస్తుంది, మనకు తెలియదు. మన చెవుల నుంచి, కళ్ళ నుంచి కూడా ఈ బ్యాడ్ స్మెల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మన తల నుంచి ఎక్కువ ఏగలు కుట్టేది ఈ పార్ట్, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, తల. నాన్ వెజ్ తినొస్తే ఏమవుతుందంటే, సార్ నేను నిన్న తిన్నాను ఇవాళ తినలేదా అని చెప్పి అంటారు. మీరు నిన్న తినొచ్చినా ఇవాళ మన చెమట రూపంలో ఆ స్మెల్లే రిలీజ్ వస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాయి. ఇలా స్మోక్ ఇస్తాం, ఎందుకంటే నొప్పి అంటే ప్రతి జీవికి భయమే. ఇలా స్లోగా ఎలా చేయాలంటే, దీనిలో పని దొంగతనానికి వెళ్ళినప్పుడు ఎలా పని చేస్తామో అలా చేయాలి. అంటే వాటికి మనం పని చేస్తున్నట్టు తెలియకూడదు, ఏ చిన్న ఒత్తిడి అనేది తగలకూడదు. ఇలా ఉంటాయి, ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఏం కుట్టు. వాటికి ఒత్తిడి తగలకుండా నేను పట్టుకున్నా. అదే మీరు పట్టుకోండి కుడితే చెయ్యట్టు అన్నాను అనుకోండి, మీరు ఏం కంగారు పడమాకండి. మీరేం చేస్తారు, నన్ను కొడతానికి వస్తారు. నేను అట్లా అనకుండా అమ్మ అన్నాను అనుకోండి, మీరు అయ్యా అంటారు, అంతే కదా. వీటి దగ్గర కూడా చేతులు ఓపొద్దు. మీకు అవి కొడతాయి అన్న భయం కలిగితే మళ్ళీ ఇంకోసారి స్మోక్ ఇచ్చుకోండి. ఫ్రేమ్, దీన్ని ఫ్రేమ్ అంటాము. బాక్స్కి వచ్చేసి 10 frames ఉంటాయి, కానీ మనం హ్యాండ్లింగ్కి వాటికి ఫ్రీగా ఉంటుందని 9 పెడతాం. మీరు కౌంట్ చేసుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 పడతాయి. కెపాసిటీ 10. తర్వాత వీటికి ఎగ్, లార్వా, ప్యూపా అని చెప్పి అనుకున్నాం కదా. ఇది బ్రూడ్ ఛాంబర్. బ్రూడ్ అంటే వాటి ఫ్యామిలీ. మనకి వంటగది ఎట్లాగో, బెడ్రూమ్ ఎట్లాగో, హాల్ ఎట్లాగో, అట్లాగే దీనిలో దాని ఫ్యామిలీ